మహాభారతంలోని మరి యొక్క పాత్ర అర్జునుడు నిత్య విద్యార్థి. జీవితంలో ఎప్పుడు నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని వారి దగ్గరే శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు. శివుడి వద్ద పాశుపతాశ్రము, ద్రోణాచార్యుని వద్ద అస్త్ర విద్యను అభ్యసించాడు. ఇంద్రుని సభలో ఊర్వశి వద్ద నాట్యకళను అభ్యసించాడు. అదే అతనికి విరాట పర్వంలో విరాట మహారాజు కొలువులో నాట్యాచార్య పదవిని అలంకరింపజేసింది. మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని కుమారుడైన అభిమన్యుడు అతని యొక్క అర్ధ జ్ఞానము. ఈ విషయము పిల్లల నుండి పెద్దల వరకు అర్థం చేసుకోవలసిన మాట. అభ్యాసం కూసు విద్య అంటారు పెద్దలు. ఏ విషయం గురించైనా చక్కగా అర్థం చేసుకొని సరి అయిన అవగాహనతో లక్ష్య సాధనలో ముందుకు సాగాలి అనే విషయము అభిమన్యుని జీవితం తెలుపుతుంది. అర్జునుడు సుభద్రల కుమారుడు అభిమన్యుడు శ్రీకృష్ణుని వద్ద పద్మవ్యూహ ప్రవేశం విషయాలను గ్రహించే సమయంలో సగభాగం మాత్రమే విన్నాడు. అంటే మహాభారత యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహ రచన చేశారని, ఎలా ప్రవేశించాలి, ఎలా తిరిగి బయటకు రావాలి అనే విషయమును అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు, కానీ తిరిగి బయట వెళ్ళే మార్గం తెలుసుకోలేకపోయినందువలన మహాభారత యుద్ధంలో వీరమరణం పొందాడు. అర్ధజ్ఞానంతో అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్ళడము అభిమన్యుడు చేసిన తప్పు. అర్ధజ్ఞానంతో ఏ పని చేయడం మంచి పద్ధతి కాదు అనే విషయము అభిమన్యుని వీరమరణం మనకు గుర్తు చేస్తుంది. విషయం పట్ల పూర్తి అవగాహనతో పని ప్రారంభించి సఫలమవ్వాలి అని సందేశము ఈ మహాభారతలోని పాత్రల వలన మనకు తెలుస్తున్నది. హరి ఓం తత్సత్.